ప్రభుత్వ ఉద్యోగులకి 65కు పెంపు అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయదండి, అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఎప్పటికప్పుడు పొందవచ్చును. అలాగే మీకు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ఎంప్లాయీస్కి, పెన్షనర్స్కి అందరికీ చేరుకుంటుంది. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు. ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రిటైర్మెంట్ వయసు 65కు పెంపు అని చెప్పి మెయిన్ హెడ్లైన్ చూస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులకి సరికొత్త ఆందోళన అయితే మొదలైంది. పదవీ విరమణ వయసు విషయంలో గందరగోళం అయితే ఏర్పడుతూ ఉంది. ఇప్పటికే ఒకసారి రిటైర్మెంట్ వయసు అయితే పెంచడమే జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మరోసారి పెంపునకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా ఒక అధికారిక ప్రకటన అయితే చూస్తున్నాం. సో ముఖ్యంగా పదవీ విరమణ పొందిన ఉద్యోగులకి ఆర్థిక ప్రయోజనాలు ఇచ్చే శక్తి లేకపోవడంతోనే మనకి పదవీ విరమణ వయసును పెంచుతున్నారని చెప్పి కూడా మనకి అభిప్రాయం అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో పదవీ విరమణకు సంబంధించి 65 సంవత్సరాలకి మరోసారి పెంచుతున్నారు అని చెప్పి ఒక కీలక అప్డేట్ అయితే చూస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క రిటైర్మెంట్ వయసు పెంపునకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే మనకి 62 సంవత్సరాలకు పెంచిన ప్రభుత్వం మరోసారి 3 సంవత్సరాలు కలిపి 65కు పెంచాలి అని చెప్పి మనకి చెప్పిన నేపథ్యంలో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచకూడదు అని చెప్పి కూడా మనకి డిమాండ్ అయితే చూస్తున్నాం. ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్.